హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోగాకు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా లేతగా ఉన్న గోగాకునే తీసుకున్నాను ఒక కట్ట. ఆ తర్వాత ఒక కప్పు పప్పు తీసుకునేసి దీన్ని వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి ఈ పప్పులోకి పచ్చిమిరపకాయలు నేను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న గోగాకు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక టమాటో తీసుకున్నాను, ఎందుకంటే గోగాకు ఆల్రెడీ పులుపు ఉంటుంది కదండి, ఒక టమాటో చాలు. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు గోగాకు వేసేసుకుందాం. దీన్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే వేసుకుంటే ఆకుగా ఉంటుంది, అందుకని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ స్పూన్నర్కి పసుపు యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసేసాను. అంతే అండి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత కుక్ చేసుకుందాం. ఇదిగోండి, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను కుండాయిలోకి తీసుకొని స్మాష్ చేసుకుందాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది. నీట్గా స్మాష్ అయిపోయింది అని వేసుకున్నాను. దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకునేసి ఆవాలు వేసుకున్నానండి. ఆ తర్వాత హాఫ్ స్పూన్నర్కి జీలకర్ర వేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అంతా బాగా దోరగా వేగేంతవరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితే కొద్దిగా కమ్మగా వస్తుందండి కూర అనేది. సో అందుకని కొద్దిగా బాగా ఫ్రై చేసుకున్నాం దీన్ని. ఆ తర్వాత ఎనిపి పెట్టుకున్నామో దాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే అండి, గోగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వరకు ఎవరికి ఇది తెలియదండి, గోగాకుతో పప్పు ఏంటి అంటారు. కానీ మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.